అసలు హైలైట్ ఇది చూపించాలి. అంటే మంచి మార్నింగ్ కట్టెల పొయ్యి మీద నీళ్ళు వేడి చేసుకొని స్నానం. అన్ని యాంటిక్ ఐటమ్ ఉన్నాయి. ఫ్యాను, టీవీ, గోడలు, తలుపులు. ఇంకా చూడు ఇది హైలైట్. మా అమ్మమ్మ వాళ్ళు 90s ఉండిపోయారే. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ముందు జనరేషన్కి రాలేదు. నేను చదువుకున్నప్పుడు అప్పుడు ప్యారిస్ డెవలప్ చేస్తుండే బాల్ చేస్తుండే. చూడు అమ్మ చూడు. బిడ్డ ఇది నా అడ్డ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. అసలు ఈ జనరేషన్లో ఈ తొట్టిలు ఎవరు వాడుతున్నారు? బాబా బాబా తింటానా? ఎందుకు అన్ని వచ్చి పెడుతున్నావు? ఎవరున్నారు? ఇక్కడ నైటీలో ఉన్నది ఎవరు? కాదు, బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు అట్లుంటారు కొంచెం తర్వాత. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు కూడా తీసుకో సోప్. నువ్వు రుద్దుతావు కదా నాన్న? వద్దా? ఇంట్లో రుద్దుతావా? అది ఓకే. ఇక్కడ ఆయననే రుద్దాలా నీకు? చల్లవద్దా? గాలి వచ్చింది. చల్లగా గాలి. నో క్రైయింగ్, గుడ్ బాయ్. ముక్రా ముక్రా. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఇది ఎక్కడో కాదు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళు 90s ఉండిపోయినారు అనమాట. అవునా? నిజమా? అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా. ఎందుకు వచ్చామంటే చెప్పు. నువ్వే చెప్పాలి బంగారం. నువ్వే చెప్పాలరా. ఏ నీ అవ్వ చెప్పుడు పాడు కానీ చెప్పు 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 అని చాగొడతాను. నువ్వు వద్దు, నీ చెప్పుడు అది పికే. ఈ ఇల్లు ఇంకా ఈ రోజు తోటి నేను ఇక్కడ చెప్తున్నా కదా. చెప్పు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. ఈ ఇల్లు ఇంకా కుల కొట్టేసి మొత్తం బిల్డర్కి ఇచ్చేసినాము. అపార్ట్మెంట్స్ కడుతున్నారు అనమాట. ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఈ వేప చెట్టు ఉంది కదా. ఈ చెట్టు మా అమ్మమ్మ ఎప్పటి నుంచో పూజ చేస్తుంది చెట్టుకి. అయితే పంతుల్ని అడిగితే అట్లా చెట్టు కొట్టేయకూడదు, శాంతి పూజ చేసి కొట్టేయాలి అని చెప్పినారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు, ఇటు మా అమ్మమ్మ ఒక్కతే ఉంటది. అందుకే ఈరోజు శాంతి పూజ చేయించి ఈ చెట్టుని ఇంకా కొట్టేసినాక
డెమాలిష్ చేసి కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు అమ్మమ్మ వాళ్ళు. అమ్మమ్మ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇల్లు కూడా కొట్టేస్తున్నారు కదా, నీ హ్యాపీయా? పూలు కొట్టేసి కొత్తగా కట్టుకుంటే హ్యాపీయా నీకు, లేకపోతే ఈ ఇల్లు నీకు బాధ అనిపిస్తుంది కదా? నా పిల్లలకి వెళ్ళాలి, అది నాకు బాధ ఏమి లేదు. నేను ఉండేదాన్ని ఇద్దరు పిల్లలకి చెందితే చాలు, అప్పుడు సంతోషం ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు ఇందులోకే పెళ్లి అయ్యి వచ్చినావు కదా, మరి పిల్లలు రాలే పెళ్ళి వాళ్ళ పెళ్ళి పోయినా ముగ్గురు మెమరీస్ కదా, మరి నాకేం బాధలేదు, బాధేం లేదు. బాధ లేదు. నేను బతుకున్నప్పుడే నా పిల్లలు చెందాలి, అది ఒక్కటి అది కోరిక. అది కోరిక. అది నాన్న రావాలా? వస్తాను నాన్న, ఇప్పు మరి అప్పదాకా. ఏ అక్కడ పోయి ఆగిపోతున్నాయి బ్రా రుద్దు. సరేనమ్మా నేను పోతున్నా, జాగ్రత్త. వీళ్ళకి అసలు చిచ్చి 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 హోప్ఫుల్నెస్. వాట్రే బట్టలంటి అమాయకంగా తయారైనో ముక్కురా ముక్కు. నేను చెప్పి నీ ముక్కే ఇదిరా. ఏమన్నాడు చెప్పు మళ్ళీ. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. పిన్ని ఏం చేస్తుంది చూడు కాయా కదా ఏం చేస్తున్నావు చూసినావా? ఇది తిన్నల పని బాగుంది, మంచిగా పడుకున్నాడు. ఏంట్రా నవ్వు? ఏంట్రా? ఈరోజు ఇంకోటి స్పెషాలిటీ ఏంటి తెలుసా? నేను మా మమ్మీ రిసెప్షన్ సారీ, మై మామ్స్ రిసెప్షన్ సారీ. నైస్ నైస్. అమ్మమ్మ ఫోన్ ఇస్తుంది. బంగారు కళ్ళ పుచ్చమ్మో చెంగావి చంపా స్వాతిక్ సో క్యూట్.
భయపడుతున్నందుకు ఇంకా చాలా నా కోస కోస ఎలుగంగ ఎందుకు ఇంకపది ఎలుగనక నా పిల్ల తల్లి గంగ ఎందుకు ఇంకపది ఎలు ప్రాత అలగంగ ఎందుకు ఇంకపది ఎలు వెండి కొండలు ఉన్న ఇంకపది ఎలు తల్లి పరమేశ కనుక దాదాపు తీరా సరిపోతూనే లేదు. ఎవరికి జై శ్రీరామ్. పగలలే ఇంకోటి కొట్టుపోయి గోల పడకుండా వేయండి. చింటూ దానికి బ్రష్ చేసి స్నానం చేపించి తీసుకురారా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? హాయ్, వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఎందుకు అట్లా మీరు కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ముగ్గురు అంతేనా?
వీడియో ఇస్తున్నావా ఫోటో ఇస్తున్నావా? ఇంట్లో వీడియో ఫోటో రెండు వస్తున్నాయి. ఇది వచ్చేసి ఇది ఫోటో 5 minutesకి ఆగిపోతుంది చూసి. మీరు ఎట్లా ఆయు పద ఫాస్ట్ వెళ్ళు. యజమాని మంచి మొక్కు. హాయ్ పాపా జేజా. రాధిక చెప్పు. రాధిక నేనేం చేయాలి చెప్పు. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? అది కూడా ఎప్పింది. రెల్లమ్మ గుడి పోతుండే ఈ మధ్య పోతలేరు. బాగా ఎక్కువైంది. దేవుని కోపం వచ్చిందా? కోపం వచ్చింది. మీ ముక్కు తీసే వరకు పిల్లవాడు అక్కడే. ఏం మొక్క? నేను చెప్పిన మొన్న నీకు మొక్కు ఉన్నా లేకపోయినా ఒక మేక అన్న కోడని కోసి 6 నెలలకు సంవత్సరంగా ఒక మేక కూర్చొని ఎలా కాడ. ఓయ్ ఓయ్ ఏయ్ స్మార్ట్ బాయ్. మొత్తం 3 ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తడిచిపోతాయి. హాయ్ కమ్ చూడు ఒకసారి లుక్కి. చూడరా బుడ్డడా. ఖుషి అరే వా. ఏం కావాలా నీకు? వాట్స్ కుకింగ్? బా వేడి సెగ చూడు మమ్మీ. ఒక్క సైడ్ కట్టాలి మండుతున్నాయి. బయటకు వచ్చేసినాయి. లోపలికి అనాలా? షెఫ్ సతీష్ గారు చింటూ ఇప్పుడు నువ్వు ఉట్టి కలిపి మొత్తం నేనే చేసిన అంటావా ఇందిరా? లేదు, ఇప్పుడు మన ఇంట్లో ఏమంటారు తెలుసా? ఇంట్లో ఒక స్పూన్ పక్కకు పెట్టాడు, ఇటు వచ్చి పెద్ద చూపించుకుంటానంట. మరి कोई चिन्ह जेरा సార్ ఏంటి సార్ అది? कोई चिन्ह जेरा పోయి చిన్నగా చేయాలి. మీ అమ్మ కూడా వద్దు ఉండాలంటుంది. మీ అమ్మ కూడా వద్దు ఉండాలంటుంది. చిన్నగా అయితే ఏం మాట్లాడుతుందో అవి. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. మనం నేనే బేవార్స్గా వీడియో తీసుకుంటున్నా. నేనే ఇప్పటి వరకు 9 పిల్లలకు అన్నం పెట్టినా నేను. రిషికి, ఆయుకి, కియాన్కి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇదేంది ఇది? అది ఖార్జం కార్యం చేస్తుర్రా? ఖార్జమా బోటియా?
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఏంద్రా నీ ఏంది ఏమి లేవు నీ నాయి కావు నాయి. ఈమె ఎవరు ఎవరు అమ్మ ఈయన ఎవరు తాత అమ్మవారు అమ్మమ్మ ఏమవారు నాము అది ఇగో ఈ పాప ఎవరు ఈడు ఓహో ఈయన ఇగో ఈయన అగో అక్కడ ఉంటాడు. ఇగో ఈయన ఎవరు ఈయన మా అమ్మ అగో ఏమే అమ్మా గుడ్ బాయ్. బేటా చూ పైన బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ తీసుకున్నా. కియాన్ హాయ్ రిషి ఆయు డుగ్గు వియాన్. ఏమైంది ఆయక్కని ఎవరేమన్నారు? ఏమన్నది? ఎట్లా యాక్టింగ్ చేసి చూపి, ఎట్లా నాకు ముఖం కనిపిస్తుంది. ఏ గుద్దుతా ఎట్లా అన్నది యాక్టింగ్ చూపి. కుక్కర్ పెట్టుకొని తింటారు మాకు వేయకుండా. కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. సార్ చూడదు ఇది పాపం ఏం వేసుకోలేదే పాపం, ఏం వేసుకోకుండా చెంపలు పెరిగిపోయినాయి తినచ్చు. నా వల్లనే ప్రాబ్లం అయితే కూడా నేను నీడనే ఉంటాయి అడిగివాను నేను. ఏం తెలియనట్టే ఉంది పాపం ఇదైతే. నేను జూమ్ చేసిన చెప్పు. ఆమె ప్లేట్ లో మొత్తం తలకాయ బుక్కలే. కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. హలో చెప్పేసి చుట్టాడు పక్కకు జర్రా. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. ఏంద్రా అది? అబ్బా బ్యాక్ గోండి, గో బ్యాక్. చూసావా? వెరీ గుడ్ కియా, నైస్. Hope you all enjoyed my video. If you like my video, please do like, share and subscribe to my channel Kirti's World. See you all in my next vlog. Appati varaku take care. Bye bye. Lots of love.